ఇండియాస్ #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సునీత గారు. హలో సునీత గారు. హాయ్ అండి. సునీత గారు, ఒకప్పుడు అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అంటే 20 దాటితే 18 దాటితే ఒకే పిల్లలు మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు, దానికి తగ్గట్టుగానే పెళ్ళిళ్ళు చేసేసేవారు. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే 30 దాటితేనే కానీ ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, ఇంకా వాళ్ళు అన్మెచ్యూర్డ్లానే ఉన్నారు. సో వాళ్ళకి కావాల్సిన డెసిషన్స్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే ఇది నేను అనుకోలేదు, అనుకోకుండానే నాకు జరిగాయి, నేను ఎండ్ చేసేసుకోవాలి నా లైఫ్ని అని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏది స్పోర్టివ్గా తీసుకోవట్లేదు. అసలు మెచ్యూరిటీ అంటే ఏంటంటారు? అసలు ఏ ఏజ్ నుంచి మనం ఓన్గా డెసిషన్స్ తీసుకోగలము? సో దీనికి తగ్గట్టుగా అంతా తెలుసుకోవాలనుకుంటున్నామండి. దీంట్లో కూడా మెచ్యూరిటీలో కూడా ఫ్యామిలీ అనేది బాగా ఎఫెక్ట్ చేస్తుందండి. ఎక్కువ ఒక చైల్డ్ని ఎఫెక్ట్ చేసేది ఎక్కువ ఫ్యామిలీ ఎన్విరాన్మెంటే. ఇప్పుడు పిల్లల్ని చూడండి, షాపింగ్ తీసుకెళ్తారు. 6 years 7 years పిల్లల్ని షాపింగ్ తీసుకెళ్ళి నీకు ఈ డ్రెస్ నచ్చిందా, ఈ డ్రెస్ నచ్చిందా అని అడుగుతారు. వాడికి ఏ డ్రెస్ నచ్చితే, ఒకవేళ ఎక్కువ కాస్ట్లీ డ్రెస్ నచ్చినా కానీ మీ బాబుకు నచ్చిందంట, ఇది కొనేయాల్సిందే, పేరెంట్స్ కొనేస్తున్నారు. 6-7 years ఏజ్లో వాడికి డెసిషన్ కెపాసిటీ ఉంటుందా? లేదు, ఉండదు. కానీ ఆ ఏజ్లో ఇచ్చేస్తారు, డెసిషన్ కెపాసిటీ మొత్తం ఇచ్చేస్తారు. ఒక 12 years పాపని కూడా, 12 years పాపకి బర్త్డే వచ్చిందంటే షాప్కి తీసుకెళ్ళి నీకు ఏం కావాలో కొనుక్కో. అది మన ఫ్యామిలీ బడ్జెట్ అయినా మనం ఫినాన్షియల్గా ఎఫర్ట్ చేయగలుగుతాం, అదంతా అవసరం లేదు. తన బర్త్డే సెలబ్రేట్ చేయాలి, అదే పేరెంట్స్కి అదే ఉంటుంది, పాపకు కూడా అదే ఉంటుంది. వాళ్ళకి డెసిషన్ తీసుకోవడానికి మెచ్యూరిటీ లేని ఏజ్లోనేమో వాళ్ళకి డెసిషన్స్ వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. నువ్వు ఏ స్కూల్లో చదువుకుంటావు, స్కూల్లో వాళ్ళ స్కూల్కి సెలెక్ట్ చేసుకునేంత కెపాసిటీ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో స్కూల్లో చదువుతున్నారు కాబట్టి నేను ఆ స్కూల్లో చదువుతా అని చెప్తారు, అది అప్పుడు ఇచ్చేస్తారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఈ స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసి నీ పలానా జాబ్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే కెరియర్లో నేను పలానా అవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు లేదు నువ్వు అది అవ్వకూడదు, నువ్వు డాక్టరే అవ్వాలి, నువ్వు ఇంజనీరే అవ్వాలి, ఇక్కడ ప్రెషర్ పెట్టేస్తున్నారు. చూసారా, ఇప్పుడు మనము చిన్నతనంలోనే వాళ్ళకి ఇవ్వరాదు డెసిషన్ కెపాసిటీ అనేది, చిన్నతనంలో ఇవ్వరాదు. వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు, అట్లీస్ట్ టీనేజ్ అంటే 15-16 years వచ్చేంతసేపు అయినా వాళ్ళకి సంబంధించిన అన్ని థింగ్స్ని కూడా పేరెంట్స్ మేనేజ్ చేయవలసిందే. వాళ్ళకి ఏం కావాలి, ఏం మంచిది, ఏం చెడ్డది పిల్లలు ఒప్పుకోరండి, ఖచ్చితంగా ఒప్పుకోరు. ఏంటంటే నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది వద్దు అంటారు. కానీ వాళ్ళని కన్విన్స్ చేస్తే ఖచ్చితంగా వింటారు. వాళ్ళకి చెప్పాలి ఇది మాత్రమే వాళ్ళకి ఎందుకు మంచిది, వాళ్ళు కోరుకుంది వాళ్ళకి ఎందుకు మంచిది కాదు. కానీ ఇక్కడ అర్థమవుతుంది, ఒక రకంగా పేరెంట్స్ కూడా పాడు చేస్తున్నారు. ఇక్కడ ఏమైతుందంటే మెయిన్గా ఇప్పుడున్న ఈ జనరేషన్లో 80s పుట్టిన వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ అయ్యారు. ఆ 80s పుట్టినప్పుడు ఏమైందంటే వాళ్ళకి అప్పుడున్న వాళ్ళ పేరెంట్స్కి పెద్ద చదువుకున్న పేరెంట్స్ ఉండరు. అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అప్పుడప్పుడే వాళ్ళు చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అప్పుడప్పుడే వచ్చాయి. కాబట్టి వాళ్ళు చదువుకొని పేరెంట్స్ ఏం చేశారంటే ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి మా బాబుని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నా, బాగా చదవాలి. అప్పుడు స్కూల్స్ కూడా బాగా ప్రెషర్ పెట్టడం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చిన కొత్తల్లో ఇంగ్లీష్ మీడియం బాగా చదివించాలి. వీళ్ళు ఏమయ్యారంటే వీళ్ళ బాల్యం మొత్తం కోల్పోయారనమాట. పేరెంట్స్ దగ్గర వీళ్ళు పేరెంట్స్ కూడా ఎంతసేపు నీకు ర్యాంక్ వచ్చిందా అని అడగడము, తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రెషర్, ఫాదర్ ఏం చేస్తాడు చుట్టూ మా అబ్బాయిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నా అని చెప్పాలి. వాళ్ళ దగ్గర గొప్పగా చెప్పుకోవాలంటే వీడికి ర్యాంక్ రావాలి, ఇక్కడ ప్రెషర్ చేయాలి. వీళ్ళందరూ పెరిగి ఇప్పుడు పేరెంట్స్ అయ్యారు. వీళ్ళు ఏమంటున్నారు, నేను నా చిన్నతనంలో మొత్తం కోల్పోయా, మా డాడీ నన్ను చదువు అని స్కూల్కే పంపించాడు, ట్యూషన్కి పంపించాడు, లేకపోతే నాకు నచ్చింది ఏది కొనిలా. అప్పుడు పేరెంట్స్ వాళ్ళకున్న ఫినాన్షియల్ పొజిషన్ ప్రకారమే కొనిచ్చారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు నేను బాగా సంపాదిస్తున్నాను కదా, నా కొడుక్కి ఏదంటే అది చేసేయాలి, ఏదంటది. నువ్వు వాడి చిన్నతనంలో నాకు 5,000 రూపాయలు పెట్టి బొమ్మ కొనమంటే కూడా కొనేస్తాడు, ఎందుకంటే నేను మిస్ అయ్యాను కదా, నా కొడుకు మిస్ అవ్వకూడదు. అవును, అన్నీ ఇచ్చేయాలి. ఇలా విచ్చలవిడికి ఇచ్చేయడం అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి, అది లేకపోతే ఎలా మేనేజ్ చేసుకోవాలో పిల్లలకి తెలియదు. నిజంగా పిల్లలకండి వాంట్స్కి నీడ్స్కి తేడా తెలియదు. అది లేకపోతే ఎలా మేనేజ్ చేయాలో తెలీదు. కొన్ని రోజులు ఒక నోట్సే అయిపోయింది స్కూల్లో, ఒక నోట్స్ లేదు, ఇది నేను ఎట్లా మేనేజ్ చేద్దాం, 2 రోజులు వేరే బుక్లో నోట్స్ కొనేంతసేపు వేరే దాంట్లో రాసి తర్వాత నోట్స్ కొని, అది లేదు, అది కొన్న తర్వాతే రాస్తా, లేకపోతే రాయను, అంతే ఆప్షన్స్. ఎందుకని మొదటి నుంచి పేరెంట్సే అలవాటు చేశారు, నీకు ఏం కావాలంటే అట్లా అలవాటు చేయడం మూలన పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మళ్ళీ ఇక్కడ ఇలా అలవాటు చేసింది, మరి జీవితాంతం అలా ఉంచరు. మళ్ళీ వీళ్ళు కెరియర్లో సెటిల్ అయ్యేటప్పటికి వీళ్ళకి ఏదో మొత్తం చూసి సొసైటీని చూసి ఎప్పుడు నేను పలాంటి అవ్వాలి, నాకు ఇది సెట్ అయిద్దని వాడు డెసిషన్ తీసుకున్నప్పుడు అప్పుడేం అది వద్దు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవ్వు, నువ్వు ఖచ్చితంగా ఇంజనీర్ అవ్వు, నువ్వు ఖచ్చితంగా ఇదవ్వు, నువ్వు ఖచ్చితంగా ఇది అదవ్వు అని చెప్తారు. ఇట్లా ప్రెషర్ పెట్టేటప్పటికి వాళ్ళు ఏమవుతుంది, మొదటి నుంచి ప్రెషర్ ఇవ్వట్లేదు కదా, ఒకేసారి అప్పుడు ప్రెషర్ వచ్చేటప్పటికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఆ ప్రెషర్ని, అందుకని సూసైడ్స్ ఎక్కువైపోతున్నాయి. ఎడ్యుకేషన్లో కూడా అంతే. ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఎక్కువ సూసైడ్స్ జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే స్కూల్ వరకు ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, అక్కడ టీచర్స్ దగ్గరుండి చూపించి స్పూన్ ఫీడింగ్ లాగా చదివిస్తారు. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి అక్కడ వేరేలా ఉంటుంది, మళ్ళీ అక్కడ టీచింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది, చదవాల్సిన ప్యాటర్న్ వేరేలా ఉంటుంది.
అది ఒకేసారి అలవాటు చేసుకోలేక, ఆ ప్రెషర్ తీసుకోలేక, మెయిన్ ఏంటంటే ప్రెషర్ తీసుకోవడం పిల్లలకి ఎక్కడ నేర్పిస్తున్నారు? ఎక్కడ నేర్పించట్లేదు. పాతకాలంలో వాడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పొలం పని ఉంటే పొలం పనికి వెళ్ళేవాడు, హాలిడేస్లో పని చేసేవాడు. ఆ అమ్మాయి ఉంటే ఇంట్లో పని చెప్పేవాళ్ళు, ఇంట్లో ప్రతి పని చేయించేవాళ్ళు. చదువు ఒక్కటే సరిపోదు, ఇంట్లో పనులన్నీ రావాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చెప్తున్నారు? స్కూల్కి వెళ్ళి వస్తే అదే వాళ్ళు చాలా పెద్ద పని చేసినట్టు, ఇంకేం పని చెప్పరు. ఇంక ఇంటికి వచ్చి స్కూల్కి వెళ్ళి వచ్చాను ఒక టీవీ, వాళ్ళు నచ్చినంతసేపు టీవీ చూసేయచ్చు. ఇంకెక్కడ ప్రెజర్ ఇస్తున్నారు? అంటే 2 వర్కులు బ్యాలెన్స్ చేసుకోవడం ఎక్కడ నేర్పిస్తున్నారు? అసలు లైఫ్లో బ్యాలెన్స్ చేసుకోవడం నేర్పించట్లేదు. పనికి వెళ్ళాలి, నేను మళ్ళీ వర్క్ మా డాడీతో పాటు పొలానికి వెళ్ళాలంటే నా వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, అటు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకునేవాళ్ళు, ఒక షెడ్యూల్ చేసుకునేవాళ్ళు. లేకపోతే అది వచ్చాక నైట్ అయినా కూర్చొని ఇది రాయాలి, అదేం లేదు ఇప్పుడు. ఎంతసేపటికి వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తున్నారు పేరెంట్స్. అందుకని పిల్లలలో వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు. ఆ ప్రెషర్ ఇవ్వడం కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అవును. ఇంకొకటి, ఆ 80s పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ అవ్వడం, మేము కోల్పోయింది మా పిల్లలకి ఇవ్వాలనుకోవడం, దానివల్ల వీళ్ళంతా విచ్చలవిడిగి ఇచ్చేయడం, ఈ పిల్లలు దానికి వినట్లేరు. ఇప్పుడు పిల్లలకి ఖచ్చితంగా మంచి చేయడం అన్నది చెప్పి తీరాల్సిందే. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే పిల్లలకి మనం ఇంత కష్టపడుతున్నాం, ఇంత బాధపడుతున్నాం అని తెలిస్తే వాడు ఎక్కడ ఎమోషనల్గా ఫీల్ అయ్యి వాడు చదవాల్సింది కూడా ఇంత కష్టపడుతున్నారు కదా వద్దులే చదవనులే అని అనుకునే పిల్లలు కూడా ఉంటారేమో కదా. మనం ఎందుకు ఇలా ఉన్నాము, అందరూ బాగున్నారు, మనమే ఎందుకు ఇలా ఉన్నాము అని సెల్ఫ్ పిటీ ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా అని అనుకుంటారు కొంతమంది. దానికి ఎలా వాళ్ళే అయితే పేరెంట్స్ కన్వే చేసే విధానంలో డిఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు మనం మనకి ఏం బాగాలేదు, మన పరిస్థితి ఏం బాగాలేదు అని ఊరికే పదే అదే చెప్తున్నారు అనుకోండి, సరే అయితే నేను ఎడ్యుకేషన్ మానేసి నేను పనిలోకి వెళ్తే మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటా అట్లా అనుకోవచ్చు. కానీ అలా కాదు. పేరెంట్స్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళని మోటివేట్ చేయాలి. మన పరిస్థితి ఇలా ఉంది, నువ్వు చదువుకొని నువ్వు పైకి వస్తే మన ఫ్యామిలీ పరిస్థితి మారుతుంది, కాబట్టి నువ్వు నీ జీవితంలో పైకి రావాలి అని చెప్పాలి. ఎప్పుడైనా తల్లి మెయిన్గా ఎక్కువ రోల్ ప్లే చేసేది మదర్ ఎక్కువ మంచి రోల్ ప్లే చేస్తారు. మదర్ ఇప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉండాలి. అంతేగాని నీ చదువు వల్లే మనకు ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి, నువ్వు స్కూల్కి వెళ్ళడం వల్ల ఎక్కువ ఖర్చులు, మనకు అసలే బాగాలేదు, నీకు దానికి తోడు నీకు ఇన్ని ఖర్చులా, నీకు ఎన్ని ఫీజులు కట్టాలా, ఇలా మాట్లాడకూడదు. అలా చెప్పుకోకుండా నువ్వు చదువుకుంటున్నావు, మనం ఎంతో కష్టపడి నువ్వు చదివిస్తున్నావు, కానీ నువ్వు ఒకసారి నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫ్యామిలీ పొజిషన్ ఇలా ఉండదు, నువ్వు మన ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటావు కదా, అప్పుడు మనం ఇలాగా మనం ఏ కోరికలు ఏముంటాయో అప్పుడు అన్నీ తీర్చుకోవచ్చు, మనం మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు. అలాంటి విజువలైజేషన్ ఇచ్చినప్పుడు పిల్లలకి ఏమైందంటే ఓకే నేను స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసి మా ఫ్యామిలీకి నేను బ్యాక్ బోన్గా ఉండాలి అని వాళ్ళకి నేర్పించాలి. ఓకే, నిజంగా పేరెంట్స్ వాళ్ళ ఆలోచనలు పిల్లల ఆలోచనలు నిజంగా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కావచ్చు. సో ఏది ఏమైనా కూడా తల్లి కూర్చోబెట్టుకుని ఇది కాదు నాన్న అది అని చెప్పుకుంటే కనుక డెఫినెట్గా పిల్లలు మారుతారు, తప్పకుండా మారుతారు. అంతా కూడా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. సో నిజంగా చాలా బాగుందండి. పిల్లల టైం నిజంగా ఈ రోజుల్లోనే ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు. అందులో కూడా టైం కేటాయించుకోవడం అనేది ఎంత కష్టమైపోతుందో. సో ఖచ్చితంగా కేటాయించుకుని తీరాల్సిందో. ఫ్యామిలీ రిలేషన్షిప్ అంటే మాటలు కాదు. సో అది ఒక భవిష్యత్, అంటే రేపటి తరానికి ఒక మంచి భవిష్యత్తు వేయడానికి ఒక నాంది. చాలా చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.